రాష్ట్ర అభివృద్ధి కోసమే విశాఖ పరిపాలనా రాజధానిగా ఎంపికైందని అన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం కోసమే 3 రాజధానుల ప్రతిపాదన చేశారని విశాఖలో జరిగిన వైఎస్ఆర్సీపీ న్యాయవాదుల సదస్సులో బొత్స సహా పలువురు వక్తలు వ్యక్తం చేశారు. విశాఖ వేదికగా వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల లీగల్ సెల్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సదస్సులో మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు, న్యాయవాదులు మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే విశాఖను పరిపాలనా రాజధానిగా చేశామన్నారు బొత్స సత్యనారాయణ. 10,000 కోట్ల రూపాయలు పెడితే విశాఖ, ముంబై, హైదరాబాద్, చెన్నైలా తయారవుతుందన్నారు. ఆర్థిక రాజధానిగా ఉన్న ఇవాళ బాంబే తర్వాత విశాఖపట్నం సర్వైకంతో అభివృద్ధి చెందుతున్న ఈ నేపథ్యంలో మరి ఈ విశాఖపట్నాన్ని కూడా అభివృద్ధి చెందే ఉద్దేశంతో అంత డబ్బు, అంత నిధులు మనకున్న బాధ్యత పరిస్థితులను ఆలోచన చేసుకొని అందులో భాగంగానే ఇవాళ విశాఖపట్నాన్ని చేయాలి. ఆఫ్టర్ ఆల్ అంతా కలిపితే ఒక 6 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, ఒక 2 సంవత్సరాల్లో ఖర్చు పెడితే, ఒక 3 సంవత్సరాల్లో ఖర్చు పెడితే ఇది తనదిన్నే క్యాపిటల్ గా ఇది దేశంలోనే అది వస్తాను. ముంబైతోనో లేకపోతే ఒక బెంగళూరుతోనో, చెన్నైతోనో, లేకపోతే పూణేతోనో చూసి కంపేర్ చేసుకునేది కంటే ఎక్కువగా ఇది ఉంటుంది అనేది మనందరికి తెలిసిన విషయం. అది వాస్తవం కూడా. రాష్ట్రానికి మరోసారి సీఎం జగన్ నాయకత్వం అవసరమన్నారు మంత్రి బొత్స. ప్రజలు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రభుత్వం దోపిడీదారుడు, దొంగల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఆయన నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. సైన్యం లేకపోతే మరి దోపిడీదారులు, దొంగలు తప్పుడు ఆలోచనతో, తప్పుడు విధానాలతో మళ్ళీ వచ్చి పెట్టుబడిదారి వ్యవస్థతో మళ్ళీ వచ్చి దోచుకోవడం ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ. కాబట్టి అటువంటి నిర్ణయాలు రాకుండా మనందరం కూడా మీ అందరూ కూడా మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఇవాళ కోరుతున్నాం. రాబోయే ఎన్నికల కోసం దేశంలో ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని, ఎన్నికల కోసమే కాదు పాలనలోనూ సమన్యాయం పాటించిన ఘనత సీఎం జగన్దేనని అన్నారు వైవి సుబ్బారెడ్డి. ఎలక్షన్ల కోసమే కాదు, అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా సామాజిక న్యాయం పాటించడం కోసం దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించిన విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఇచ్చిన పదవుల్లో మోర్ దాన్ 50% మహిళలు ఉండేట్టు, మోర్ దాన్ 50% బీసీలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు ఉండేట్టుగా ఏ విధంగా పదవులు, నామినేటెడ్ పదవులు కానీ, ఎలక్టెడ్ పదవుల్లో కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జిల్లా పరిషత్లు జరిగిన వాటిలో కూడా అత్యంత శాతం అందులో ఇవ్వటం జరిగింది, మోర్ దాన్ 50%. రాష్ట్ర అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ అడుగడుగునా అడ్డుపడుతోందన్నారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి. 3 రాజధానుల అంశం మొదలు ఎన్నో కీలకమైన ప్రభుత్వ నిర్ణయాలను టీడీపీ అడ్డుకుందని విమర్శించారు మనోహర్ రెడ్డి. దాదాపు 2 సంవత్సరాలు మన ప్రభుత్వాన్ని ముందుకు కదలలేకుండా చేయాలన్న ప్రయత్నాలు చేశారు. చూసాం, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ స్టే అన్నారు. ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి జరగాలని, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలని చెప్పి 3 రాజధానుల నిర్ణయాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చేస్తే వాటిపైన స్టే, అది ఇవాళ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. లేకపోతే హైకోర్టును కర్నూలు తీసుకువెళ్లాల్సి ఉంది. అలాగే ఇప్పటికే రాజధాని ఇక్కడ నుంచి పరిపాలన కొనసాగాల్సిన పరిస్థితి ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండడం మూలంగా అది జరగలే. అలాగే అనేక సంక్షేమ పథకాలపైన, చివరికి పిల్లలు తినే గోధుముద్ద పథకం పైన కూడా వాళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఆపాలని ప్రయత్నం చేశారు. టీడీపీ నేతల తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు నేతలు, మరికొందరు వక్తలు. రాష్ట్ర ప్రయోజనాలే కాదు న్యాయవాదుల ప్రయోజనాలు సీఎం జగన్కు ముఖ్యమన్నారు విశాఖ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా బడుగు బలహీన వర్గాల వారి పక్షపాతిగానే నిలబడ్డారనేది స్పష్టంగా ఇందులో కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలోని ఎవరైతే అత్యధికంగా ఉన్నారో వారందరినీ దృష్టిలో పెట్టుకొని వారికి న్యాయం చేయాలనే ఆలోచనతో, అందులో ముఖ్యంగా మహిళలకు కూడా సముచిత స్థానంలో ఇవ్వాలని చెప్పని ఈరోజు అసెంబ్లీ స్థానాలు అవనివ్వండి, పార్లమెంటు స్థానాలు ఇవ్వండి, అత్యధికంగా వెనుకబడి ఉన్న బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, అట్లాగే కొన్ని సీట్స్ అక్కడ ఉన్న స్థానాలను బట్టి ఓసీలకి కేటాయింపు చేయడం జరిగింది. దీన్ని స్పష్టంగా వీళ్ళ బీసీ పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్నారనేది వాస్తవం. అభివృద్ధి, పాలన, వికేంద్రీకరణ ప్రాధాన్యత గురించి ఈ సమావేశంలో వక్తలు సమగ్రంగా మాట్లాడారు. రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలంటే 3 రాజధానులు ముఖ్యమని వారు స్పష్టం చేశారు.
శాసన రాజధానిగా అమరావతి, పాలనా రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండడం వల్ల అన్ని ప్రాంతాలకు న్యాయం చేసినట్లవుతుందని సాక్ష్యాలతో సహా వారు విశ్లేషించారు.